తెలంగాణ తల్లి కొత్త విగ్రహ రూపం బయటకు వచ్చింది. సచివాలయంలో ఈ నెల 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ఆవిష్కరించనున్నారు. సాధారణ మహిళను ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి రూపం దర్శనమిచ్చింది. పసుపు పచ్చ అంచుతో ఆకుపచ్చ చీర ధరించింది. మెడలో కంటి, చేతిలో మొక్కజొన్న, వరి, జొన్న, సజ్జ కంకులు ఉన్నాయి. తెలంగాణ తల్లి విగ్రహ రూపంపై ఉత్కంఠ వీడింది. తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను ప్రభుత్వం విడుదల చేసింది. డిసెంబర్ 9వ తేదీన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో విగ్రహ నమూనాను విడుదల చేశారు. సాధారణ మహిళను పోలినట్లుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. 20 అడుగుల ఎత్తులో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ వద్ద ఏర్పాటు చేయనున్నారు. కాళ్లకు పట్టీలు, మెట్టెలు, పసుపు పచ్చ అంచుతో ఆకుపచ్చ చీర, మెడలో కంటి, చేతిలో మొక్కజొన్న, వరి, జొన్న, సజ్జ కంకులు ఉన్నాయి. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంస్య విగ్రహంగా ప్రముఖ శిల్పి రమణారెడ్డి రూపొందించారు. పాత తెలంగాణ తల్లి విగ్రహంలో తెలంగాణ తల్లి జరి అంచు పట్టుచీర ధరించగా, కొత్త విగ్రహంలో పసుపు పచ్చ అంచుతో ఆకుపచ్చ చీర ధరించి ఉంది. పాత విగ్రహంలో తలకు కిరీటం, చేతిలో బతుకమ్మ ఉండగా, కొత్త విగ్రహంలో కిరీటం, చేతిలో బతుకమ్మ లేదు. గత విగ్రహంలో తెలంగాణ తల్లి చేతికి బంగారు గాజులు ఉండగా, ప్రస్తుతం మట్టి గాజులు ధరించి తెలంగాణ తల్లి విగ్రహం కనిపిస్తోంది. గత విగ్రహం రాజమాతలా ఉందనే విమర్శలు రాగా, కొత్త విగ్రహం సాధారణ మహిళా రూపాన్ని తలపిస్తుంది. మరోవైపు తెలంగాణ తల్లి విగ్రహంపై రాజకీయ వివాదం నడుస్తోంది. ప్రస్తుతం ఉన్న విగ్రహ రూపాన్ని మారుస్తూ కొత్త విగ్రహాన్ని ఈ నెల 9వ తేదీన ఆవిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య కొద్ది రోజులుగా మాటల యుద్ధం నడుస్తోంది. ఓ సాధారణ మహిళల తెలంగాణ తల్లిని రూపొందిస్తున్నామని కాంగ్రెస్ చెబుతుండగా, తెలంగాణ తల్లి రూపం ధనిక మహిళగా ఉంటే వచ్చే నష్టం ఏమిటని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. మరో 3 రోజుల్లో కొత్త తెలంగాణ తల్లి రూపాన్ని ఆవిష్కరించనున్న నేపథ్యంలో కొత్త విగ్రహానికి సంబంధించిన రూపం బయటకు వచ్చింది. ఓ సాధారణ మహిళను తలపించేలా విగ్రహం ఉండగా, గత విగ్రహానికి ప్రస్తుత విగ్రహానికి పోలికల్లో ఎన్నో తేడాలున్నాయి.